యేసు ప్రభు వారు 40 దినములు ఉపవాసం ఉన్నాడట. ఉపవాసం ఉండిన తర్వాత ఆయనకు ఏమవుతుందంటే ఆకలి అవుతుంది. యేసు ప్రభు వారికి ఆకలి అవుతా ఉంది. ఆకలి అవ్వగానే అప్పుడు శోధకుడు వచ్చాడు, సైతాన్ గాడు వచ్చాడు. శోధకుడు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఇదిగో ఇక్కడ రాళ్ళు కనబడుతున్నాయి కదా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను. ఏం చెప్తుంది? రొట్టెలు చేసుకొని తినమను. రాళ్లను రొట్టెలు చేసుకునేంత శక్తి ఉందా లేదా? యేసయ్యకు ఉందా లేదా? రాళ్లను రొట్టెలు చేసుకొని కడుపు నిండా తినేయొచ్చు. కానీ నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడి ఆకలి రొట్టెలు తినాలని కాదు. దేవుడి ఆకలి ఏంటంటే, ఇదిగో ఈ రొట్టె తినాలి ప్రతి ఒక్కరూ. హల్లెలూయా. ఈ వాక్యం అనే రొట్టె ప్రతి ఒక్కరూ తినాలి. అందుకే అక్కడ అంటాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు, ఈ వాక్యం అనే రొట్టె ప్రతి ఒక్కరూ తినాలి. ఈ వాక్యం అనే రొట్టె మనుషుడు ఈ శరీర సంబంధమైన రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు.